మానవుడు ధ్యానం ఎందుకు చేయాలి అంటే, మనసుకు విశ్రాంతి, మైండ్‌కు విశ్రాంతి కోసం ధ్యానం చేయాలి. ఈ ధ్యాన సాధన ద్వారా మన లోపల ఉండేటువంటి అనేకమైనటువంటి అనవసరమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసేస్తాం. "ఒట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేలు తరపెట్టబోయ్" అంటారు మనకు పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం అన్నీ ఒట్టి మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ గట్టి మేలు తలపెట్టబోయి గట్టి మేలు ఏంటి అంటే ధ్యాన సాధన చేయటం, ధ్యానాన్ని 10 మందికి పంచటం, జ్ఞానాన్ని స్వాధ్యాయం చేయటం, ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని సజ్జన సాంగత్యం ద్వారా అందరికీ పంచడం. ఇవి గట్టి మాటలు. ఈ గట్టి మాటలను ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ హృదయాల్లో మనం నాటుతామో, అప్పుడు వారు కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపుకుంటారు. మన యొక్క ప్రతి మనిషి యొక్క జీవిత ధ్యేయం ఏంటంటే, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనల్ని మనం వెలిగించుకోవాలి. తద్వారా అందరూ వెలిగించబడతారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా. అలాంటి ఈ ధ్యాన సాధనని మనము చేయాలి. కనుక ఈ ధ్యానం ఎలా చేయాలి అంటే శ్వాసానుసంధానం. శ్వాసతో మనం అనుసంధానమై ఉండడం. మరి శ్వాస హ్మ్, కలిసి ఉంటే కలదు సుఖం అని ఒక సామెత ఉంది మనకు పెద్దవాళ్ళలో. దేంతో కలిసి ఉండాలి అనేది మనకి సహజంగా చెప్పేదేంటంటే, ఇంట్లో మనుషులు కలిసి ఉండాలి. కానీ మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే, కలిసి ఉంటే కలదు సుఖం అనేది, మన శ్వాసతో మనం కలిసి ఉంటే, మనకు సుఖం అనేది వస్తుంది అని చెప్పి అక్కడ చెప్పటం జరిగింది గురువులు. కాబట్టి మన శ్వాసతో మనం కలిసి ఉండటం ద్వారా మనకు సుఖం వస్తుంది. అప్పుడు మన స్వస్వరూపంలో మనం ఉంటాం కాబట్టి, ఎప్పుడైతే మన ఆత్మ స్వరూపంలో మనం ఉంటామో, అప్పుడు మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మనస్సుకు సంతోషం వస్తుంది. బుద్ధికి వికాసం వస్తుంది. అలాగే ఆత్మకు అనుభవ జ్ఞానము, అనుభూతి లభిస్తుంది. ఇవన్నీ కూడా మనల్ని చైతన్యవంతులను చేసి, మన జీవితాల్లో మన జీవితం యొక్క మన కర్తవ్యం ఏమిటో, ఆ కర్తవ్యం వైపుగా మనల్ని నడిపిస్తాయి. మనం రైట్ డెసిషన్ సరైన నిర్ణయం తీసుకునే విధమైనటువంటి మంచి ఆలోచనలు కూడా మనకొస్తాయి. మరి మానవ ఇప్పుడు మన యొక్క మనసంటే ఏంటి అంటే ఆలోచనల సమాహారం. ఆలోచనలే మనసు. ఈ మనసు అనేక చోట్లకు పరుగులు పెడుతూ ఉంటుంది. పరుగులు పెట్టే మనసును మనము దానిని కట్టివేయలేం. కానీ దాన్ని ఆహ్, బంధించలేం. కానీ దానిని ఒక చోట గనక శ్వాస మీద గనక ధ్యాస పెడితే అది చెప్పిన మాట వింటుందనమాట. ఇప్పుడు ఒక చేప ఉంది. మామూలుగా చేపలున్నాయి మడుగులో. అది చేపలు ఎవరు వచ్చి మనకు ప్రైమ్ మినిస్టర్ దిగొచ్చినా సరే, ఆ చేప బయటికి రా అంటే అది బయటికి రాదు. కానీ చెప్పిన మాట వినొచ్చును. కానీ జాలరి వచ్చి వల వేస్తే ఖచ్చితంగా వలలో పడుతుంది. అలాగే మనం కూడా ఈ ఆలోచనలు ఆగిపొమ్మంటే అవి ఆగిపోవు. కానీ శ్వాస మీద ఎప్పుడైతే ధ్యాస పెడతామో ఆలోచనలనేటువంటివి ఆగిపోతాయి. కనుక ఈ మనసనేటువంటిది కోతి లాంటిది. కోతి అసలే అది కల్లు తాగింది. ఇంక దాని పరిస్థితి చూడండి. మనసు కూడా అలాగే కోతి లాంటిది. ఆ కోతి లాంటి మనస్సుని మనము శ్వాసతో అనుసంధానం చేయటం ద్వారా ఆలోచనల యొక్క ఉధృతిని తగ్గించుకొని, మనల్ని మనం ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి మార్గంలో పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. మానవ జీవిత సార్థకతకు ఆధారం ఏమిటి అంటే ఆలోచనలు. సద్భావనలు, సద్ ఆలోచనలు, సరైన ఆలోచనలు మనల్ని సన్మార్గం వైపుకు నడిపిస్తాయి. మరి చెడు ఆలోచనలు మనల్ని దుర్మార్గం వైపుకు, మనకు చెడు కలిగించేటువంటి వైపుకు నడిపిస్తాయి. కాబట్టి మరి ఏవి ఆలోచనలు, ఏవి చెడు ఆలోచనలని మనం ఒకసారి గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఏ 3 శాసనాలు అనేటువంటివి అమలవుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆహ్, పాపము చేత దుఃఖము, అలాగే పుణ్యము చేత సుఖము, జ్ఞానము చేత మోక్షము అని చెప్పారు. ఈ 3 మనకు అమలవుతూ ఉంటాయి. పాపం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి.
పాపము అంటే పరులను పీడించటము పాపము. పరులకు ఉపకారము చేయటము పుణ్యము. కాబట్టి పాపాయ పరపీడనం అని చెప్పి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పి మనకి హ్మ్. ఆర్యోక్తి. మరిప్పుడు మనం పాపం చేయకుండా ఉండటం అంటే ఎవరిని కూడా ఏ విధమైనటువంటి హింస చేయకుండా ఉంటే చాలు. అది చాలా పెద్ద పుణ్యం. ఇక జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అనంటే మన హృదయంలో వెలుగుతున్నటువంటి మన యొక్క స్వస్వరూపాన్ని మనం అనుభూతి చెందడం. అలాగే అందరిలో ఉండేటువంటి ఆ వెలుగును, ఆత్మను అనుభూతి చెందడం జ్ఞానం. అభేద దర్శనం జ్ఞానం. ధ్యానం నిర్విషయ మనః. మరి అలాంటి జ్ఞానం మనకి ఎలా వస్తుంది అననంటే మనకి చెప్పారు. శంకరాచార్యులు వారు చెప్పారు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిర్న భజతి జన్మశతేన అన్నారు. ఎన్ని జన్మలెత్తినా కూడా నీకు కనుక జ్ఞానం లేకపోతే 100 జన్మలకైనా ముక్తి రాదు. నువ్వెన్నైనా చేయొచ్చు గాక. అంటే గంగలో స్నానం ఆడొచ్చు. లేకపోతే ఇంకా నువ్వు దాన ధర్మాలు చేయొచ్చు, వ్రతాలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు కానీ నీకు తద్వారా నీకు దుఃఖరాహిత్యం అనేటువంటిది కలగదు. జ్ఞానం ద్వారా మాత్రమే దుఃఖరాహిత్యము కలుగుతుంది అని చెప్పి అక్కడ శంకరాచార్యులు వారు చెప్తారు. కనుక ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది మనకు అంటే మమతానురాగాల వలన నా నా శరీరము, నా బిడ్డలు, నా కుటుంబము, నా బంధువులు, నా దేశము ఇట్లాంటి నాది, నేను అనేటువంటి భావనల వలన మనకి దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే అజ్ఞానం వల్ల కలుగుతుంది. అజ్ఞానం పోవాలి అంటే ఏం చేయాలి అంటే జ్ఞానం ద్వారా మాత్రమే అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది. కనుక ఈ జ్ఞానం మనకెలా వస్తుంది అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎలా వస్తుంది మనకి జ్ఞానం? శ్రద్ధ గలవాడికి జ్ఞానం లభిస్తుంది. డబ్బున్న వాడికో, లేకపోతే అందంగా ఉన్నవాడికో, పలానా కులము, పలానా మతం అని చెప్పలేదు భగవద్గీత. చాలా స్పష్టంగా గీతాచార్యులు చెప్పారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కనుక ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం లభిస్తుంది. ఎవరికి దాహం వేస్తుందో వాళ్ళు మాత్రమే నీళ్లు తాగుతారు కానీ, దాహం వేయనప్పుడు మనం నీళ్లు తాగము. అలాగే జ్ఞాన తృష్ణ కలిగిన వాళ్ళకే జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది అని మరి గీతాచార్యులు మనకు చెప్పటం జరిగింది. మరి ఆ జ్ఞానంని అడ్డుకునేవి ఏమిటి అంటే మన ఆలోచనలు. ఈ ఆలోచనలు అనేటువంటివి లేకుండా చేసుకున్నప్పుడు, శుభ్రం చేసుకున్నప్పుడు మన లోపల మనకొక పాత్ర, ఇంట్లో ఒక పాత్ర ఉంది. దాని నిండా ముందే నీళ్లుంటాయి. మళ్ళీ కొత్తగా నీటిని పోసాము అంటే ఆ నీళ్ళ వల్ల ఉన్నయి పొర్లిపోతాయి. కానీ ముందు ఉన్నయి పడబోసేసి మళ్ళీ కొత్త వాటర్ గనక పోసుకుంటే అప్పుడు ఆ పాత్రలు నిలబడతాయి. అలాగే గతంలో మనం చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా నిల్వ ఉన్నాయి అక్కడ. మన లోపల. అవన్నీ మనం శుభ్రం చేసుకున్నప్పుడు మనలోకి ఆ జ్ఞానం అనేటువంటిది, ఆత్మ జ్ఞానం అనేటువంటిది మనలోకి ప్రవేశిస్తుంది. మరి